ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇలా పారిపోయి రావడం పిరికితనం అంటారు కళ్యాణి. ఎవరు ఇప్పుడు మాట్లాడింది? మీరా? లేదే. ఇంకెవరు? నీకున్న ఆరోగ్య సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ఎవ్వరికీ తెలియకుండా పారిపోకూడదు శ్రవంతి. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? ఏమో, నేను కూడా విన్నా. ఇంతకీ అది చెప్పింది నిజమేనా? అవును. అనవసరంగా లేనిపోని అపోహలకు పోయి భర్తతో గొడవలు పడి సంసారాన్ని పాడు చేసుకున్నావు కదా జయ. నేను కావాలని చేయలేదు. ఆయన ఇదంతా చేశారు. అయినా ఇదంతా ఎవరు చెప్తున్నారు? చూస్తుంటే ఈ చెట్టు నుంచి వినబడుతోంది. అక్కడ చూడు ఏం రాసుందో, బాధల బండ. అమ్మో, భయంగా ఉంది. మీకున్న భయాల కంటే పెద్ద భయం ఇంకేముంది? మీకెలా తెలుసు? నేను మీలాంటి వాళ్ళ కోసమే ఉన్నా. అనాది నుండి మన వేదాల నుంచి పుట్టిన జ్యోతిష శాస్త్రంలో పరిష్కారం లేని సమస్య లేదు. వాటిని అవపోసన పట్టిన నిలయాన్ని మీకు అందిస్తున్నా. అది మీ సమస్యలకి దారి చూపిస్తుంది. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. వారి అడ్రస్ కూడా ఉంది. పదండి వెళ్దాం. అవును, నా సమస్యలు తీరిపోతాయనే నమ్మకం వచ్చింది.